మహోగ్ర రూపం మహాజల ప్రళయం, కృష్ణమ్మ విలయ తాండవం, మరుభూమిని తలపిస్తూ ప్రకృతి మ్రోగించిన మరణ మృదంగం. ఈనాటి శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ నా కవిత. మరో హెచ్చరిక. సంశోధన సమయమిది సర్వమానవాళికి, సంప్రోక్షణ పర్వమిది సమస్త ప్రపంచానికి. ఆవశ్యకం ఆత్మావలోకనం అశేష జనావళికి. ఇది ముమ్మాటికి ప్రకృతిపై మానవ వికృత చర్యకు పర్యవసానమే. శృతి మించిన మానవ తప్పిదాలకు చెల్లించుకునే మూల్యమే. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది ప్రకృతి. తప్పుదిద్దుకోమంటూ తన ప్రకోపాన్ని మానవాళికి చవి చూపిస్తూనే ఉంది. బిత్తరపోయిన ఉత్తరఖండ విలాపాన్ని కళ్ళారా చూసినా మేలుకోలేదు మనం. రగులుతున్న భూతాపం రెంకెలు వేస్తున్నా లక్ష్య పెట్టలేదు జనం. సునామీలా, సుడిగుండాల్లా, ఉప్పెనలా, ఉపద్రవాల్లా, హుదూదు రక్కసి తుఫానులా ముంచేసిన వల్లకాడులా మారిన నిన్నటి వైనాడు హృదయ విదారక దృశ్యాలు కలచివేస్తున్నా పగులుతున్న పర్యావరణం గుండె చప్పుడు మన చెవిని తాకనే లేదు. మనుగడ కరువై మరుగబోతున్న పిచ్చుకను చూసైనా మన తీరు మార్చుకోలేదు. ఇప్పుడు చూడండి, కృష్ణమ్మ ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుంది. అలసిపోతుంది ప్రాణం, కన్నీట కలసిపోతుంది జీవనం. కొండ పెళ్లలు పెళ్ళున జారిపడగా చిద్రమాయను బతుకుగూడు. తల్లి బిడ్డ జాడ కానక తల్లడిల్లే తలో దిక్కై, ప్రాణమరచేత పట్టుకు కళ్ళ నీళ్లే కడుపు నింపే కటిక చీకటి కమ్ముకుంటే మృత్యు కవిగిట మోగ అభ్యర్థులు. గుక్కెడు నీళ్లు లేక బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని అభాగ్యుల ఆర్తనాదాలు, హాహాకారాలు. వెను విలయం జలప్రళయం, ఇంద్రకీలాద్రి శిఖరమే ప్రత్యక్ష సాక్షీభూతం. మేలుకుందాం ఇప్పటికైనా, తప్పుదిద్దుకునే చివరి అవకాశం. తప్పదు ఇక ఆత్మావలోకనం. తప్పిదాలు మన్నించమంటూ తప్పక మోకరిల్లాలి ప్రకృతి ముంగిట మనం. నల్లని ఈ దినములెల్ల తెల్లారాలన్నా, పెళ్ళు బికిన పెను విధ్వంసం చల్లారాలన్నా, అమ్మా నువ్వే శరణం మాకు. తప్పులు మన్నించమంటూ నీ ముంగిట మోకరిల్లాము. ముప్పును తప్పించవా ముజ్జగముల నేలు శ్రీకనక దుర్గా. నీ పాద మంజీర నాదాలే మా పాలి సంజీవనాదాలు. నీ కనుసైగ చేతనే పెను ఉపద్రవములైన తప్పు ఇంద్రకీలాద్రి శిఖరాన కొలువుదీరిన తల్లి. ఇలను కాపాడవా నీ కరుణాక్షతలు జల్లి.